కొందరు ఆర్ఎంపీలు బరిదెగించిళ్ళు. వాళ్ళు ఇష్టానుసారంగా డాక్టర్ల కంటే ఎక్కువ కూడా చేస్తూ ఉన్నారు. మనం ఇందాక చూసినాం, వరంగల్ నగరంలోని రంగశాయపేటలో, వరంగల్ నగరం సంబంధించినటువంటి ఫోర్ట్ రోడ్లో ఈ టీజీఎంసీ బృందం అక్కడ సంబంధించినటువంటి నకిలీ వైద్యుడు రమేష్ పైన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో యాంటీబయాటిక్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం, అనుమతి లేకుండా ల్యాబ్ నిర్వహణ, ఈయనపై ఆరోపణలు ఫిర్యాదులో. నకిలీ వైద్యుడు కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ పైన ఎన్ఎంసీ టీఎస్ఎంపీఆర్ చట్ట ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ డాక్టర్ డి లాలయ్య కుమార్, చైర్మన్ డాక్టర్ కె మహేష్ కుమార్ల ఫిర్యాదు మేరకు ఏజే మిల్స్ కాలనీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నకిలీ వైద్యుడు రమేష్ కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తూ హైడోస్ యాంటీబయాటిక్, స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఎం శేషమాధవ్, ఐఎంఏ రాష్ట్ర యాంటీ క్వాకరీ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కె అశోక్ రెడ్డి, హెచ్ఆర్డీఏ వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెంకటస్వామి బృందం గతంలో తనిఖీలు నిర్వహించి శాస్త్రీయపరమైన ఆధారాలతో హైదరాబాద్లోని కౌన్సిలింగ్ నివేదిక అందించడం జరిగింది. గత సంవత్సరం వరంగల్ డిఎంహెచ్ఓగా ఉన్న వెంకటరమణ గారు అనధికారికంగా నిర్వహిస్తున్న కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని నెల రోజులు సీజ్ చేయగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట ప్రకారం ఫైన్ వేసి మళ్ళీ ఓపెన్ చేసి ఈసారి అవే చట్ట వ్యతిరేక పనులను తన పేరు లేకుండా ప్రిస్క్రిప్షన్ రాయడం, తెల్ల పేపర్ పైన ల్యాబ్ రిపోర్ట్ ఇస్తున్నాడు అధికారులు గుర్తించారు. పలుమార్లు ఇలా చేసే నకిలీ వైద్యులపైన కలెక్టర్కి ఫిర్యాదు చేసి వారి ద్వారా శాశ్వతంగా సీజ్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేస్తామని సభ్యులు డాక్టర్ ఎం శేషమాధవ్ తెలియజేశారు. సో ఇది ఆర్ఎంపీలు అసలు వైద్యులు కారని, అర్హత లేకుండా వైద్యం చేసి నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ టీఎస్ఎంపీఆర్ చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని, వీరికి సంవత్సరం జైలుతో పాటు జైలు శిక్షతో పాటు 3 లక్షల వరకు జరిమానా విధిస్తానని అధికారులు తెలియజేస్తారు. సో ఇది ఎందుకు నీవంతా చెప్పినామంటే, ఈ ఆర్ఎంపీలు అనే వాళ్ళను నియంత్రించాల్సిన బాధ్యత ప్రజలదే, అధికారులు కూడా కాదు. అధికారులు ఇప్పుడు డిఎంహెచ్ఓ ఉన్నారు, జిల్లా వైద్య శాఖ అధికారులు, అక్కడ స్థానికంగా ఉండబడే మండల అధికారులు కావచ్చు, డివిజన్లో ఉండే అధికారులు కావచ్చు, వీళ్ళు గుర్తించాలి. వీళ్ళు గుర్తించడం లేరు అంటే లోపం ఎవరిలో మీరు ఆలోచించుకోండి. నేను ఎవరిని కూడా ఏం తలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ఆర్ఎంపీ సెంటర్ నడుస్తూ ఉంది అంటే దాంట్లో ఏమేం చేస్తున్నాడు అనేది ఈ వైద్యాధికారి తెలియదా? తెలుసు. మరి ఎందుకంటే ఆయన ఏమంటలేడంటే అది కూడా మీకే వదిలేస్తాను, నేను ఏం మాట్లాడను. ఎందుకు మాట్లాడానంటే వాళ్ళిద్దరి మధ్యన ఏముందో మరి మీరే పూరించుకోండి, అక్కడ నేను ఖాళీ వదిలేస్తా. కానీ ఆ ఆర్ఎంపీల వల్ల ప్రజల ప్రాణాలు రిస్క్లో పడుతూ ఉన్నాయి. ఆర్ఎంపీలు ఏం మాకు శత్రువులు కాదు. నేను గతంలో కూడా చాలా వీడియోలు చెప్పిన, వీళ్ళు డాక్టర్లు ఏమో నాకు ఏం మిత్రులు కాదు. కానీ ఆర్ఎంపీ అనేటువంటి వాళ్ళల్లో చాలామంది ఈరోజు డబ్బుకు ఆశపడి ఒక 100కి 10% మాత్రం కొంత సీనియర్ లెవెల్లో ఉంటే వాళ్ళు కొంత ఇలా బరిదెగించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కొంత గ్రామీణంలో పరిచయాలతో ఉండి, సో వాళ్ళకు తలలో నాలుక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని తప్పుబట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు నుంచి కూడా ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ఉంది, కానీ ఇంత బరిదెగించలేరు. వానికి చిన్న ఇబ్బంది అయిందని వస్తే కూడా వాడిని తీసుకుపోయి పెద్ద పెద్ద టెస్టులు చేయించడము. ఇందాక గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం మనం, మనని ఆ వీడియోలు వాడి గురించి ఏం మాట్లాడాను. అసలు ఆర్ఎంపీలు ఎలా బరిదెగించాలనేది ఈరోజు మీకే తెలుసు. చిన్న 5 నుంచి 10 రూపాయల మందులు తోడిపోయేదాన్ని కూడా వాళ్ళు చాలా భూతద్దంలో పెట్టి చూసి ఇది చేస్తారు. మంచిదే, జాగ్రత్త మంచిదే, నేను కాదన్నాను. తనకు నిజంగా ఉందో లేదో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నీకేం తెలుసు తన జబ్బు ఏంటనేది? నీకేం తెలుసు? నువ్వు చదివినావు అది. ఇలా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నాడు, ఆయన ఆర్థో చదివిండు కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది. ఒక ఎండి ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇలా రకరకాల, అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఏదైతే వాళ్ళకు చదివిన కోర్సులో వాళ్ళ చదువు ఇదే కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఏ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది, ఒకవేళ ఆ ఇంజెక్షన్ ఆ బాడీకి తట్టుకోకపోతే, రోగి యొక్క బాడీకి కనుక అన్న రియాక్షన్ అయినా తట్టుకోకపోతే వీళ్ళు దానికి మళ్ళీ యాంటీకి ఏమి ఇవ్వాలనేది వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళకు అటు ఇవ్వడం తెలుసు, దానికి ఏమైనా జరిగితే మళ్ళీ విరుడు కూడా తెలుసు. అటువంటి క్రమంలో మీకు ఏం తెలుసా? మీరు వైద్యం చేస్తామని, మీరు డాక్టర్ అని బోర్డులు పెడతా ఉన్నారు కదా, మీరు డాక్టర్లా?
సో కానప్పుడు మరి ఎందుకు ప్రజల ప్రాణాలతో చెలగడమాడుతున్నారు? ప్రజలు మీరు ఇకనైనా వాళ్ళ మీద తిరగబడండి. ఎవరైతే మీరు పోవడం పక్కన పెడితే అలాంటి సెంటర్లు నడిపే వాళ్ళను ఖచ్చితంగా కూడా అక్కడ పోలీసులకు కావచ్చు, వైద్య శాఖ అధికారులు కానీ, టీజీఎంసీ బృందానికి కానీ, ఇటు అందరి టీవీకైనా తెలియాల్సిన కోరుతూ ఇప్పుడు ఈ జరిగినటువంటి దాంట్లో మనం గత 2-3 రోజులు కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా జరుగుతాయి. టీజీఎంసీ అనే వాళ్ళు ఊరుకుంటారు. మీకు ఒకవేళ మీరు డాక్టర్లు అయితే మీరు ఎక్కడైతే మీకు అనుమతులు ఉన్నాయో తీసి చూపించండి, అప్పుడు మేము ప్రసారం చేస్తాం. మాకు కూడా వీడియోలో చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు, ఎందుకు ఆర్ఎంపీల మీద పడతా ఉన్నారు అంటే మేము పడడం ఏం లేదు, మీరు తప్పు చేస్తున్నారని టీజీఎంసీ అంటా ఉంది, మీకు వైద్య అర్హత లేదని వాళ్ళే అంటారు. మీకు అర్హత ఉందని మీరు చూపించండి. మేమే మిమ్మల్ని మా స్టూడియోలో కూర్చోబెట్టో లేకపోతే మీ దగ్గరికి మా కెమెరామెన్ పంపించి మీకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి కాబట్టి మీరు వీళ్ళు వైద్యం చేయవచ్చు ఎందుకు మీరు అంటారని అప్పుడు టీజీఎంసీని కానీ జిల్లా వైద్య శాఖ అధికారులను మేము ప్రశ్నిస్తాం. సో అది ఉంటే మీరు మాతో మాట్లాడండి. సో ఇది ఆర్ఎంపీలను మాత్రం ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. కొందరు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ఈ యొక్క ఆర్ఎంపీ వ్యవస్థ మొత్తానికి కూడా చెడు పేరు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వైద్యులు నిజంగా కాదు, వెనకటి కాలం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఇలాంటిదే బర్దగించేయలే. సో వాళ్ళనైతే వాళ్ళ మంచి అంటున్నాం మనం. 100కి ఆ యొక్క 10% మంది మాత్రం చాలా మంచోళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇలాంటి ఏం లేకుండా, కానీ ఇప్పుడు 90% అంతా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా కేవలము ఈ యొక్క కన్సల్టెన్సీ దాని మీద దాని మీద కానీ, ల్యాబులు కానీ, ఈ యొక్క మధ్య కమిషన్ల కోసం మాత్రమే కక్కుర్తిపడి వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని నమ్మి వచ్చే వాళ్ళను తీసుకుపోయి నట్టేయడం ముంచుతూ ఉన్నారు. లేకపోతే వీళ్ళకి వచ్చిన వైద్యంతో వీళ్ళు వాళ్ళ ప్రాణాల మీద తీసుకొస్తూ ఉంటారు, కొంతమంది ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి, వీళ్ళు ఆర్ఎంపీలు డాక్టర్లు అయితే కాదు.